బెస్ట్ హెయిర్ గ్రోత్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. బెస్ట్ హెయిర్ గ్రోత్ కోసం ఒక ఆయిల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాము. దీనికి కావాల్సినవి ఫస్ట్ మనం ఉసిరికాయలు తీసుకొని చిన్నగా చాప్ చేసుకోవాలి. ఈ రకంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముక్కలుగా కట్ చేసిన ఉసిరికాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. 1 కప్ ఉసిరికాయ ముక్కలు తీసుకున్నాం కదా, అదే కప్తో మనము 1.5 కప్ కరివేపాకు తీసుకోవాలి. ఫస్ట్ మనం మిక్సీ చేసుకోవాలి. అస్సలు వాటర్ వేయకుండా మనము దీన్ని మిక్సీ చేసుకోవాలి. ఈ రకంగా పేస్ట్ లాగా అవుతుంది. ఇంకా రిమైనింగ్ హాఫ్ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సో మళ్ళీ దీన్ని మిక్సీ చేసుకోవాలి. ఇది మిక్సీ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వాటర్ వేయకూడదు. అస్సలు వాటర్ లేకుండా ఉసిరికాయలో ఉన్న తేమతోనే మనం నీట్గా బ్లెండ్ అవుతుంది. మిక్సీ చేస్తున్నప్పుడే మనము 2 టేబుల్ స్పూన్ల మెంతులు ఇందులో యాడ్ చేసుకోవాలి. మీ క్వాంటిటీకి తగ్గట్టు ఈ రేషియోని మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు లేదా డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మనము నీట్గా మిక్సీ చేసుకొని పేస్ట్ లాగా చేయాలి వితౌట్ వాటర్. సో ఈ రకంగా పేస్ట్ లాగా మనం చేసుకోవాలి. అస్సలు వాటర్ వేయలేదు, ఉట్టి ఉసిరికాయలో ఉన్న తడితోనే మనం ఈ రకంగా ప్రిపేర్ చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. అడుగు మందంగా ఉన్న పాత్రను తీసుకోవాలి. ఇందులోకి మనం ప్రిపేర్ చేసిన ఉసిరికాయ, కరివేపాకు, మెంతుల మిక్చర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మొత్తం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మనము పారాషూట్ ఆయిల్ తీసుకుంటున్నాను, 600 mlది. సో మీరు ఏదైనా కోకోనట్ ఆయిల్ ఇందులోకి యాడ్ చేయొచ్చు. సో ఆయిల్ అంతా కూడా మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం స్టవ్ మీద పెట్టాలి. దీన్ని మనం పూర్తిగా సిమ్లోనే చేయాలి, మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇదంతా కూడా మనకు డార్క్ బ్రౌన్ కలర్ లేదా బ్లాక్ కలర్ వచ్చే వరకు కూడా మనం ఈ ఆయిల్ ఇదంతా కూడా చక్కగా కలుపుకోవాలి. ఈ రకంగా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. నియర్లీ 20 minutes పడుతుంది మనం సిమ్లోనే ఇలాగే ఉడకబెడితే. సో ఇప్పుడు మనం స్టవ్ని కట్టేస్తున్నాం. సో ఇది కూల్ అయిన తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి. సో ఫైనల్లీ ఆయిల్ చల్లబడింది కాబట్టి ఇప్పుడు మనము ఇలా ఫిల్టర్ నుంచి స్ట్రెయిన్ చేసుకోవాలి ఆయిల్ అంతటినీ కూడా. సో కోకోనట్ ఆయిల్ రెడీ అయిపోయింది. ఇది మనం ఇంకా స్టోర్ చేసుకొని ఎప్పుడు ఆయిల్ పెట్టుకోవాలంటే అప్పుడు మీరు యూస్ చేసుకోవచ్చు.